గుడ్ మార్నింగ్. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నది ఎంటర్ప్రైజ్ సెక్షన్ చేస్తున్నారా కాన్ఫిగరేషన్ నిన్న చెప్పిన వరకు? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్, నీట్గా అర్థమైంది కదా? స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు కదా? ఎందుకంటే ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ చేస్తున్నారు కాబట్టి గుర్తుండవు. ప్రతిదీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏం పేరు పెట్టావు, కంపెనీ కోడ్కు ఏం పేరు పెట్టుకున్నావు, బిజినెస్ ఏరియాస్కి ఏం పేర్లు పెట్టుకున్నావు, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకు ఏం పేరు పెట్టావు అనేది ప్రతిదీ రాసుకోండి పక్కన. ఆ 11 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక నోట్స్లో రాసుకొని వాటి పక్కనే టీ కోడ్స్ రాసుకొని వాటి పక్కనే మీరు ఏం నేమ్స్ మెన్షన్ చేశారో అవి రాసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి గుర్తుండవు. ఒక 5-6 కంపెనీ కోడ్లు చేశారంటే ఇప్పుడు నాకులాగా మైండ్లో గుర్తు పెట్టేసుకుంటారు. ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అంతే. మీరు చేసే కొద్దీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది క్లియర్గా. క్లియర్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాసెస్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియర్ కదా? యా, వెరీ గుడ్. సో ఒకటే చెప్పడం ఏంటంటే ఐ థింక్ సబ్జెక్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అండి. దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు, కష్టం ఏమి ఉండదు. బట్ కొంచెం టైం మీరు కేటాయించుకోవాలి. కొంచెం టైం కేటాయించుకొని చేస్తే సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, చూడండి. ఓకే, ఇంకా రిమైనింగ్ కాన్ఫిగరేషన్ ఏమైతే ఉందో అవి డిస్కషన్ చేద్దాం. తర్వాత టీ కోడ్స్ ఎలా యూజ్ చేయాలనో తెలుసుకుందాం. తర్వాత ఈ టీ కోడ్స్ని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి షో చేస్తాయనేది కూడా చూపిస్తాను. ఓకే, లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసాం ఐ థింక్ ఏంటి అనేసి. ఓకే, ఈ టీ కోడ్స్ ఉన్నాయి కదా, ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నేను మధ్య మధ్యలో అడుగుతాను, అడిగినప్పుడు చెప్పాలి. టీ కోడ్స్ అడిగినప్పుడు పర్టికులర్స్ ఇవి అయితే ఇవి చెప్పాలి, ఇవి అడిగితే టీ కోడ్స్ చెప్పాలి. ఎప్పటికీ టీ కోడ్స్ అనేది మైండ్లోనే మనకు తిరుగుతూనే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో మనకు టీ కోడ్స్ అడగడానికి కూడా 100% ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో లాస్ట్ క్లాస్లో మనం చూసుకుంటే డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియాస్, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ అండ్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనము క్లియర్ కట్గా మాన్యువల్ పాత్ ద్వారా లైక్ నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి మనం క్రియేషన్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం క్రియేట్ చేద్దాం. అండ్ లాస్ట్లో డిఫైన్ సెగ్మెంట్ కూడా యాడ్ చేశాను, ఇది కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో చాలా సింపుల్ అండి, ఏం ప్రాబ్లం లేదు. నిదానంగా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోని 1-2 సార్లు చూస్తూ చేయండి. ఓకే, ఏమీ ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది, వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు రిమైనింగ్ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిడి, ప్రజెంట్ టీ కోడ్ వచ్చేసి FM_ఫంక్షన్, ఇది ఇవ్వాలి. ఓకే, సో తర్వాత మనం నిన్న డిస్కషన్ చేసాం, ఎండ్ యూజర్ ఏ స్క్రీన్లో వర్క్ చేస్తారు, కన్సల్టెంట్ ఏ స్క్రీన్లో వర్క్ చేస్తారు, చెప్పండి చూద్దాం. నిన్ననే కదా క్లాస్ చెప్పాను నేను, ఒకసారి చెప్పండి మీరు కూడా. ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాడు సార్. ఎండ్ యూజర్ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు, వెరీ గుడ్. తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎస్పిఆర్ఓ వెళ్ళి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. అంటే ఎస్పిఆర్ఓ అంటే మనకి ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, అంటే కాన్ఫిగరేషన్ స్క్రీన్ లో వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది, వెరీ గుడ్. సో ఒక స్క్రీన్ లో నుంచి బ్యాక్ రావాలంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? /n. వెరీ గుడ్. ఓకే, ఒక స్క్రీన్ లో ఆల్రెడీ ఒక టీ కోడ్ లో ఉన్నాం, కంపెనీలోనో లేదంటే కంపెనీ కోడ్ లోనో ఒక స్క్రీన్ లో ఉన్నాం. ఆ స్క్రీన్ లోంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి, జంప్ అవ్వాలి, లేదంటే చేంజ్ అవ్వాలి అంటే ఏం యూజ్ చేయాలి? /o. /o కాదు, /n ఇచ్చి టీ కోడ్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు OX02 స్క్రీన్ నుంచి OX16 స్క్రీన్కి చేంజ్ అయిపోతుంది, జంప్ అయిపోతుంది. అలా మనం చేస్తాం. ఓకే, సో టీ కోడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఎన్ని డిజిట్స్ తో ఉంటుంది అది టిఆర్ అనేది?
10 digits, I think. 10 digits. ఫస్ట్ 4 digits ఏముంటాయి? Yeah, alpha. Alpha. రిమైనింగ్ Numeral. నెంబర్స్. Numbers. సో అంతే. ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు గుర్తు పెట్టేసుకున్నారు అనుకోండి, రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మనకి ఈజీ అయిపోతాయి. అట్లా నోటి మీద వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, ఒకసారి పీడిఎఫ్ చూద్దాం. మనకి చూడండి నెక్స్ట్ ఏముంది. సో లాస్ట్ క్లాసెస్లో మనము క్లియర్ కట్గా డిఫైన్ కంపెనీ నుంచి డిస్కషన్ చేసాం. OX 15లో వెళ్ళేసి కంపెనీ క్రియేషన్ చేసాం. OX 15లో నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి లోకేష్ 1 అనేసి గ్రూప్ ఆఫ్ కంపెనీతో స్టార్ట్ చేసాం. సో తర్వాత కంపెనీ కోడ్ OX02 ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసాం, ఇక్కడ కంపెనీ కోడ్ సో LIT 1 అని పెట్టేసి ఒక న్యూ కంపెనీ కోడ్ని క్రియేషన్ చేసాం. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో ఆ కంపెనీ కోడ్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసావో అది గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు అసైన్ చేశారు. తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఏరియా OX03లో వెళ్ళి బిజినెస్ ఏరియాస్ని క్రియేషన్ చేసుకున్నాం ఒక 3. ఓకే, ఒకవేళ మీకు రియల్ టైంలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మీ ఏరియాలో ఎక్కడెక్కడైతే బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత దాన్ని మనం ఏం చేసాం, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మార్చాం. ఓకే, మూడింటి కలిపి ఒక హెడ్ ఆఫ్ ది కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని క్రియేషన్ చేసాం. సో తర్వాత దాన్ని అసైన్ చేసాం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు మీరు చేసేది సర్వర్లో కాబట్టి చాలామంది కొందరు డిలీట్ చేస్తూ ఉంటారు. మీరు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటారో వాటిని కొందరు డిలీట్ చేస్తూ ఉంటారు. అది కూడా మీరు గమనించాలి. ఒక టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు నువ్వు చేస్తా అంటే దాని వెనక సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ కొందరు డిలీట్ చేసి ఉంటారు. మీకులాగా సర్వర్ కదా, కొందరు వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు రాలేదని చెప్పేసి కొందరు ఎవరికి పడితే వాళ్ళంటే డిలీట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి ఎక్కువగా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓ బ్యాక్ ఎండ్లో ఎవరో డిలీట్ చేశారు, కొన్ని నాకు సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ డిలీట్ చేశారు, అందుకే రావట్లేదని మీరు అర్థం చేసుకొని వాటిని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి మీరు. అలా జరుగుతాయి. ఓకేనా, సో అది గమనించాలి. ఇక్కడ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్ చూసుకుంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR. నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. ఓకే, సో చూసారా ఇక్కడ వ్యాలిడ్ పీరియడ్గా ఇచ్చారు, వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఏరియాని ఇస్తాం. సో తర్వాత ఫంక్షనల్ ఏరియా. సో ఏంటి ఆ ఫంక్షనల్ ఏరియా అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR ఉన్నాయి. దీంట్లో ఒక 1 or 3 తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువనే తీసుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు SAP ఓపెన్ చేస్తున్నాను. ప్రతిదీ రాసుకోవాలి. SAP లాగన్. సో యూజర్ అందరి యాక్సెస్ తీసుకున్నారు కదా, పెండింగ్ అవుట్ లేవు కదా గైస్? యాక్సెస్ అందరు తీసుకున్నారు కదా, పెండింగ్ అవుట్ అని ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. పెండింగ్ అవుట్ లేవుగా? Clear, sir. సార్ నాది ఉంది, ఇవాళ కాల్ చేసి తీసుకుంటాను సార్. తీసుకోండి, లేట్ చేయొద్దండి. కాన్ఫిగరేషన్స్ పెరిగే కొద్దీ ట్రబుల్ అవుతాయి. సాఫ్ట్వేర్ ఉంది, జస్ట్ యాక్సెస్ కావాలి, ఇవాళ కాల్ చేసి తీసుకుంటాను సార్. ఓకే డన్. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అవసరం లేదు, లేని వాళ్ళు మాత్రం తీసుకోండి. ఓకే డన్. ఇంకొకటి ఏంటంటే లైక్ లేట్ చేయొద్దండి, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు 5-6 గంటలు పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థం చేసుకుంటూ చేయాలంటే ఫస్ట్ 1 or 2 కంపెనీ కోడ్స్కి అలాగే అనిపిస్తుంది. తర్వాత ఫాస్ట్గా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, ½ an hourలో అలా మీరు చేస్తారు స్పీడ్గా. ఓకే, అది వచ్చేస్తుంది. ఓకే, మెయిన్ స్క్రీన్లోకి వచ్చామా? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చాం. ఇక్కడ SPRO కనబడుతుంది కదా, కన్ఫర్మ్ చేయండి స్క్రీన్. ఓకే సార్. SAP రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన టీ కోడ్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అనేది మీకు ఐడియా వస్తుంది. టీ కోడ్స్ ఇప్పుడు మీకు తెలిసాయి కాబట్టి అక్కడ రాశారు. డిఫాల్ట్గా SAPలో టీ కోడ్స్ ఎక్కడైనా ఉంటాయా?
వాటిని ఎలా చూడాలి అనేది మీకు థాట్ రావాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళి అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, ఇక్కడికి వెళ్ళారంటే మీకు డిఫాల్ట్గా టీ కోడ్స్ అన్నీ వచ్చేస్తాయి బయటికి. టీ కోడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో 4 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్లో 4 డిజిట్స్. డిఫైన్ కంపెనీకి OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, తర్వాత ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03. సో ఫంక్షనల్ ఏరియాకి ఓల్డ్ టీ కోడ్ OKBD, ప్రజెంట్ అది లేదు. తర్వాత OCC1 కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, FM ఏరియా OF01, సెగ్మెంట్ V_FAGL_SCGM. సో తర్వాత ప్రాఫిట్ సెంటర్ ఏరియా KE51. ఇలా మనకు సోల్వ్ చేస్తాయి. లాస్ట్ 4 డిజిట్స్ మనం తీసుకోవాలి. యా, సో ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి సార్ అని నువ్వు మీనింగ్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసావంటే సో వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ మీనింగ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ ఏరియాస్ ఆర్ సేల్స్, ప్రొడక్షన్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ R&D. ఓకే, దానికి రిలేటెడ్ మీనింగ్ చూపిస్తుంది. వాటిని క్రియేషన్ చేసుకోవాలి. ప్రతి ఆర్గనైజేషన్లో ఇవి ఉంటాయి, ప్లస్ సింబల్. యా, చూడండి. సో ఇది వచ్చేసి ఫంక్షనల్ ఏరియా, ఇది ఒక్కటి మాత్రం మనము షార్ట్ కట్కి అలాగే చూడండి. ఇంకొకటి ఏంటంటే SAPలో షార్ట్ కట్ కీస్ అని వాడకూడదు. టీ కోడ్స్ అని చెప్పాలి. టీ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్ అనాలి. మీరు లైక్ టాలీలోనో లేదంటే ఎక్సెల్లోనో షార్ట్ కట్ కీస్ అంటారు, కానీ SAPలో షార్ట్ కట్ కీస్ అనకూడదు, ట్రాన్సాక్షన్ కోడ్స్ అనాలి, టీ కోడ్స్. ఇది మాన్యువల్గా ఫంక్షనల్ ఏరియా అనేది వర్క్ అవ్వదు. దీని ఒక్కదాన్ని మీరు ఏం చేయాలంటే టీ కోడ్ని యూజ్ చేయాలి. టీ కోడ్ని యూజ్ చేయాలి. ఇది ఉంది కదా, FM_ ఫంక్షన్ టైప్ అయినా చేయండి, ప్రాబ్లం లేదు. /n ఇస్తాను చూడండి, బ్యాక్ వచ్చేస్తాం. /n టోటల్గా బ్యాక్ వచ్చేస్తామా? ఓకే, డన్. ఇప్పుడు FM_ ఫంక్షన్ ఎంటర్. చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. సో నావిగేషన్ పాత్ ద్వారా పోతే ఓపెన్ అవ్వదు, ఇది ఒక్కటి మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్ ఏరియా ఏదైతే ఉందో అది క్రియేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఏముంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది కదా, ఫంక్షనల్ ఏరియా అది క్రియేషన్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్. సో పూర్తిగానే టైప్ చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ 4 లెటర్స్ అయినా టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకులాగా చాలా మంది డిపార్ట్మెంట్స్ కంపెనీ అన్నాక చాలా ఉంటాయి. సో కాబట్టి ఇలా చాలా మంది చేసి ఉంటారు. ఫుల్ ఫామ్ తీసుకోవచ్చు, లేదంటే MANU1 అని పెట్టండి. ఇక్కడ ఆల్రెడీ MANU1 అనేది ఎవరు తీసుకున్నారు, MANU2 అని పెట్టుకోండి. అది ఎవరైనా తీసుకున్నారా? ఓకే, ఇది కూడా తీసుకున్నారు. లేదంటే MAN1, ఇది ఎవరు తీసుకోలేదు, నో రిజల్ట్స్ ఫౌండ్. MAN1 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఇక్కడ క్రియేట్ అనేది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు మిగతాటివి హైలైట్ అవుతాయి, లేకపోతే హైలైట్ అవ్వవు. ఇక్కడ రాసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ అని. సో వ్యాలిడిటీ పీరియడ్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి 1/4/2023 నుంచి నెక్స్ట్ ఇయర్ 31/3/2024. ఎక్స్పిరేషన్ డేట్ కూడా సేమ్ అదే, 31/3/2024. ఓకే, ఈ విధంగా ఇచ్చుకొని సేవ్ చేయాలి. ఈ ఫంక్షనల్ ఏరియాకు మాత్రం మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. చూడండి, ఫంక్షనల్ ఏరియా MAN1 హ్యాస్ బీన్ సేవ్డ్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో అడిగినప్పుడు చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే కాదు, జస్ట్ సేవ్ అవుతుంది అని చెప్పాలి. జస్ట్ సేవ్ అవుతుందని చెప్పాలి. ఓకే, డన్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేసావు. నెక్స్ట్ ఏముంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. జస్ట్ సేల్స్ అని చేసుకోవచ్చు. మీకులాగా చాలామంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది చేసి ఉంటారు. సేల్ 01 క్రియేట్, ఇక్కడ సేల్స్ వ్యాలిడేట్ ఫ్రమ్ సేవ్ చేయాలి. సో ఫంక్షనల్ ఏరియా SAL-01 హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే 2 డిపార్ట్మెంట్స్ని మీరు క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్గా మనం చూస్తాం ఫంక్షనల్ ఏరియాస్లో.
నెక్స్ట్ ప్రొడక్షన్. ఇలాగా చాలా మంది చేసి ఉంటారు. ఓకే, ప్రొడక్షన్ అనేసి Pro 1 అని పెట్టాను. Pro 1 అంటే ప్రొడక్షన్ అని అర్థం. Pro 1 అనేది ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు, అది డిఫాల్ట్గా వచ్చేసింది చూడండి. TR1 అని ఇస్తాను, అంటే డబుల్ ఓ ఇస్తాను. ఇది ఎవరు లేరు. సో డిఫాల్ట్గా ఒకవేళ ఉంటే కనుక మనకు చూపించేస్తుంది ఏరే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారో ఆ పేరుతో మీరు ఏరే పేరు పెట్టుకోండి అనేసి. సేవ్. ఇలా మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే రియల్ టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫంక్షనల్ ఏరియాస్ అంటారు, ఫంక్షనల్ ఏరియాస్. నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనం క్రియేషన్ చేయాలి మాన్యువల్ ద్వారా. సో ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, ఈ స్క్రీన్ నుంచి ఈజీ యాక్సెస్ స్క్రీన్ రావాలంటే /n ఇవ్వాలి. /n ఇచ్చేస్తే ఏ స్క్రీన్ నుంచి అయినా బయటకు వచ్చేస్తాం స్టార్టింగ్లోకి. ఇక్కడికి మళ్ళీ SPRO ద్వారా వెళ్దాం. SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ మెయింటైన్ FM ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఉండదు, FM అని ఉంటుంది. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మ్యాటర్ చాలా ఉంటుంది, మీ ఓపిక చదువుకున్నంత ఉంటుంది. వాట్ ఈజ్ వాట్ అనేసి. సో ఇక్కడ మెయింటైన్ FM ఏరియా. ఓకే, సో ఇక్కడ మీరు రాసుకోండి ఏమేమి క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మీరు రాసుకోండి. లైక్ ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, MAN1 అని పెట్టారు. తర్వాత sale_01 అని పెట్టుకున్నారు. ఓకే, తర్వాత Pro 1 అని పెట్టుకున్నారు. ఈ పేర్లతో మీరు ఫంక్షనల్ ఏరియాస్ని క్రియేషన్ చేసుకున్నారు. ఇలా ప్రతిదీ రాసుకుంటే మీకు గుర్తుండిపోతుంది బాగా. తర్వాత న్యూ ఎంట్రీస్, లేదంటే కాపీ అనే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. ఇక్కడ మీకు లాగా చాలా మంది చేసి ఉంటారు. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ వచ్చేసి LIT1 FM ఏరియా ఫర్ ఫైనాన్స్. తర్వాత LIT2 ఏరియా ఫర్ HR. మీ కంపెనీలో ఏవి ఉంటే అవి, మార్కెటింగ్ అంటే మార్కెటింగ్, ఇలా ఎలా చేసుకోవచ్చు. సేవ్ చేయాలి. సో న్యూ రిక్వెస్ట్, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, Ctrl+C ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సేవ్. సో డేటా వాజ్ సేవ్డ్. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చింది, బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, T కోడ్ OF18. ఓకే, మనం మాన్యువల్ ద్వారానే వెళ్దాం, నావిగేషన్ పాత్ ద్వారానే. బ్యాక్ వచ్చేయండి, తర్వాత డెఫినేషన్లోకి వచ్చండి. అసైన్మెంట్ అంటేనే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, అసైన్మెంట్లోకి వెళ్ళాలన్నారు. అసైన్ అంటేనే అసైన్మెంట్లోకి వెళ్ళాలని గుర్తుపెట్టుకోవాలి. అసైన్మెంట్,
ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ తీసుకోండి అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, దీనికి సంబంధించిన మీనింగ్ తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేస్తే మ్యాటర్ ఉంటుంది, నువ్వు మొత్తం చదువుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ అనేసి క్రియేట్ చేయండి. ఓకే, పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ కూడా ఏం పెట్టావు స్టార్టింగ్లో, ఇక్కడ LIT1 అని పెట్టావు కంపెనీ కోడ్. కంపెనీ కూడా అన్నిట్లో అవసరం అవుతూ ఉంటుంది. LIT1 వచ్చిందా? లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వాలి. గాయస్ మ్యూట్ పెట్టుకోండి. LIT1 ఓకే, ఎంటర్. సేవ్ చేయాలి. న్యూ రిక్వెస్ట్. Control+C, Control+V, like it. Save. Data was saved. Okay, done. Next one ఏముంది మనకి డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, సో మీ PDF చూసుకుంటే PDFలో నేను విత్ ఫొటోస్ సహా పెట్టి ఉంటాను. ఓకే, నీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. మళ్ళీ ఏం చేయాలి, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాం, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్. ఇప్పుడు అసైన్మెంట్ తీసేయాలి. ఇప్పుడు డెఫినేషన్లోకి వెళ్ళాలి. సో వాట్ ఈజ్ వాట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? దీని మీద క్లిక్ చేస్తే యాక్టివిటీ డాక్యుమెంటేషన్ మీద ఆటోమేటిక్గా మీనింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏదో చూపించేస్తుంది. ఇలా ఓపెన్ ఇట్. సో న్యూ ఎంట్రీస్. ఓకే, LIT అని పెడుతున్నాను, LIT1. సో మీకు గుర్తుండటానికి అన్నిటికీ ఒకే పేరే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే మీకు వేరే ప్రతిదానికి వేరే నేమ్ పెట్టుకుంటాను సార్ నాకు గుర్తుంటుంది అంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ప్రతిదానికి LIT పెడుతున్నానంటే ఒకటే ఉంటే కన్నా గుర్తుంటుంది ఫలానికి ఇది అనేసి. మీ ఇష్టం, మీరు ఏ పేరుతోనే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా LIT1 అయినా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, LT1 లేదంటే లైట్ 1 అని మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. 9 nines అంటే ఒక కస్టమర్కి 9 nines వరకు నేను లిమిట్ ఇస్తున్నాను, అంటే దగ్గర 1 crore వరకు లిమిట్ ఇస్తున్నాను. సేవ్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, క్రెడిట్ కంట్రోల్ ఏదైతే చేసావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇక్కడ రాసుకోండి LIT1. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా కూడా రాసుకోండి LIT1, LIT2, LIT3. సో అన్నిటికీ ఇదే పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. మీకు ఏది గుర్తుంటుంది అనిపిస్తే అది పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, LIT1 కాకుండా ఏరేది మార్చుకోవచ్చు, LLT1 అని పెట్టుకోవచ్చు, లేదంటే ITT1 అని పెట్టుకోవచ్చు, మీ చాయిస్. OB38 T కోడ్. అదే మనకి వెళ్ళి PDF చూస్తే ఇప్పుడు అసైన్ చేయాలి. అసైన్ అంటే అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో ఇప్పుడు నేను క్రియేషన్ చేశాను కదా, వాటిని చెక్ చేసుకోవాలంటే LIT1లోకి వెళ్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ రాయలేదు కదా, ఇక్కడ రాస్తాను క్రెడిట్ కంట్రోల్ ఏరియా LIT PVT LTD. ఒకసారి మళ్ళీ సేవ్ చేస్తున్నాను.
ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ సైడ్ కూడా రాయొచ్చు, అది బ్యాక్ వచ్చిన తర్వాత రాయొచ్చు, లేదంటే మీరు ఎడిట్ చేసేటప్పుడు రాయొచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ డెఫినేషన్లో వెళ్ళిపోండి. అసైన్మెంట్లో చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దానికి సంబంధించిన మీనింగ్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మీనింగ్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పొజిషన్ కంపెనీ కోడ్ LIT1. సో వచ్చిందా కంపెనీ? ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి క్రెడిట్ ఏం పెట్టాం, క్రెడిట్ కంట్రోల్ ఏరియా పేరు ఇక్కడ LIT1 కదా పెట్టుకున్నాం. సో అది అక్కడ ఇవ్వాలి. న్యూ రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ బ్యాక్. సెగ్మెంట్ అంటే ఏంటంటే మనకు సబ్ ఏరియాస్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎలా ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి, ఇన్కమ్స్ ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడానికి మనము యూజ్ చేస్తాం సెగ్మెంట్స్ని. సో ప్రాఫిట్ సెంటర్ అన్నా కూడా లిమిటెడ్ సేమ్ అదే విధంగా వస్తుంది. సెగ్మెంట్ తర్వాత ప్రాఫిట్ సెంటర్ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్నే మనము ఇక్కడ సెగ్మెంట్ అని చెప్పుకుంటాం. ప్రాఫిట్ సెంటర్ కూడా ఇంచుమించు అట్లే వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన టీ కోడ్ ఇది. మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్దాం. డెఫినేషన్, డిఫైన్ సెగ్మెంట్. ఇక్కడ చూడండి, చాలామంది శాలరీస్, రెంట్, పెట్టి క్యాష్, పెన్స్, బుక్స్, స్టేషనరీ, క్లాత్స్ ఇలా చాలామంది చేసుకుంటారు. మనము కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు రెంట్, శాలరీస్ ఉన్నాయి కదా, ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నా. కాపీ యాజ్ ఇక్కడ ఇస్తా. ఇక్కడ వచ్చేసి సెగ్మెంట్ నేమ్ వచ్చేసి LITT అని పెట్టాను. సాలరీస్ దీనికి వచ్చేసి LIT2 పెడుతున్నాను. పైన వచ్చేసి LIT1 పెట్టాను, LIT2 పెట్టాను. శాలరీస్ రెంట్ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జనరేట్ చేస్తుంది, మనకి షో చేస్తుంది సబ్ ఏరియా వైజ్. దీన్నే సెగ్మెంట్ అంటాం. ఎంట్రీ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. సేవ్. న్యూ రిక్వెస్ట్. డిఫైన్. డేటా వాస్ సేవ్డ్. సో ఈ విధంగా మనము టోటల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనము 12 స్టెప్స్ చేయడం జరిగింది. ఓకే, సో వీటిని మనం టీ కోడ్స్ కూడా ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. టీ కోడ్స్ ఇప్పుడు మీరు చేసిందన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాలి. మీరు ఏమేం పేర్లు పెట్టారో అవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటున్నారు టీ కోడ్స్ ఉపయోగించుకొని. ఎలా అనేది మనం చూస్తాం ఇక్కడ. ఓకే, LIT1. ఓకే, ఇవన్నీ మీరు ఏమేమి నేమ్స్ పెట్టారో అన్నీ చూసుకోవాలనుకుంటున్నారు. పొజిషన్స్లోకి వెళ్ళి ఓకే, ఫస్ట్ కంపెనీ ఏం పెట్టారో తెలియాలి నాకు. OX15 డైరెక్ట్గా టీ కోడ్ ఉపయోగిస్తా. చూడండి, OX15 ఎంటర్ ఇస్తున్నా.
డైరెక్ట్గా కంపెనీ ఓపెన్ అయిందా? ఓకే, నీ కంపెనీ ఏదైతే ఉందో అది చూడాలనుకుంటున్నావు అంటే పొజిషన్లోకి వెళ్ళు. పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ టైప్ చేయి. ఏం పెట్టాం కంపెనీ పేరు? LOKES1 అని పెట్టాం. అది అక్కడ టైప్ చేయి. LOKES1 ఎంటర్. వచ్చింది ఇక్కడ లోకేష్. ఓకే, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో వాటిని చూడాలి అంటే పొజిషన్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి నేను చేంజ్ అవ్వాలి, లేదంటే జంప్ అవ్వాలి టీ కోడ్ ఉపయోగించి. నెక్స్ట్ ఏముంది? కంపెనీ కోడ్ ఏం పెట్టావో చూసుకోవాలనుకుంటున్నాం, OX02. అప్పుడు ఏం చేయాలి? చూడండి, /n OX02. ఇదే స్క్రీన్ నుంచి అంటే ప్రజెంట్ స్క్రీన్ నుంచి కరెంట్ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళటం. ఎంటర్. వచ్చిందా కంపెనీ కోడ్లోకి? ఓకే, నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? LIT1 అని ఇచ్చారు కదా, అది అక్కడ టైప్ చేయండి. LIT1 ఎంటర్. వచ్చిందా కంపెనీ కోడ్? లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా చూసాం. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఇదే అంటే ప్రజెంట్ కరెంట్ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి జంప్ అవటం. ఓకే, /n OX16 ఎంటర్. చూసారా డైరెక్ట్గా చేంజ్ వ్యూ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ వేరే స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఏంటి మీది? LIT1 ఎంటర్. అసైన్ చేశారా? మీ కంపెనీ కోడ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ లోకేష్1 అని అసైన్ చేశారు కదా. ఓకే డన్. 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ ఏం పెట్టారో చూడాలి, OX03. ఓకే డన్. /n OX03 వచ్చాయా? చేంజ్ వ్యూ బిజినెస్ ఏరియాస్. ఓకే, పొజిషన్ అంటే మీరు చేసేది చెక్ చేసుకోవాలంటే పొజిషన్ అంటే LIT1. వచ్చాయా? బిజినెస్ ఏరియా ITI, బిజినెస్ ఏరియా అప్సరా, బిజినెస్ ఏరియా NGO, 3 వచ్చాయి కదా బిజినెస్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి. తర్వాత నెక్స్ట్ ఏముంది? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1 /n OCC1 అంటారు. పొజిషన్ ఏం పెట్టాను? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా నేను LITP ఎంటర్. వచ్చిందా కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా కడప అని? ఓకే డన్, వెరీ గుడ్. నెక్స్ట్ సో ఫంక్షనల్ FM ఫంక్షన్స్. సో ఇది మనకేం షో చేయదు, ఇది ఫంక్షన్ ఏరియా ఒకటి షో చేయదు. ఓకేనా, దీనికి పొజిషన్ ఏమి ఉండదు అంటే చూడండి, Ctrl+C /n Ctrl+V పేస్ట్ ఎంటర్. దీనికి చెక్ చేసుకోవడానికి ఏమి ఉండవు. ఓకేనా డన్. నెక్స్ట్ /n నెక్స్ట్ ఏముంది? మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ FM ఏరియా ఏం పెట్టావు? LIT1. చూసారా అక్కడ ఫైనాన్స్, HR, మార్కెటింగ్ 3 ఉన్నాయి చూడండి. ఓకే నెక్స్ట్ OF18 అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా /n OF రైట్. పొజిషన్ కంపెనీ కోడ్ LIT1. వచ్చిందా? FM ఏరియా ఫర్ ఫైనాన్స్. ఓకే డన్. నెక్స్ట్ OB45 /n OB45 పొజిషన్ క్రెడిట్ కంట్రోలర్ ఏం పేరు పెట్టావు? LIT1.
చూసారా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ప్రైవేట్ లిమిటెడ్, LIT ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ OB38 as an OB38. Assign company code to credit control area. Registration company code LIT1 వచ్చింది ఇక్కడ, LIT1. నెక్స్ట్ సెగ్మెంట్ వర్క్ అవ్వదు, ఇది మాన్యువల్గానే వెళ్ళాల్సి వస్తుంది. అంటే కొన్ని పాత అటు ఉంటాయి, కొన్ని వర్క్ అవ్వడానికి కొన్ని వర్క్ అవ్వకపోతే నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ V_PAGL_SCGM డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. ఇది అండి. ఈ విధంగా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మనము కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్గా అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంతే, రియల్ టైంలోకి వెళ్ళినా కూడా ఇలాగే చేయాల్సి వస్తుంది. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చేయవలసింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏది మిస్ చేసినా కూడా కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా రావు. ఈ స్టెప్స్ను ఇప్పుడు 1, 2, 3లు ABCలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఒక ఆర్డర్లో, అలా ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక సీక్వెన్స్లో మైండ్లో గుర్తుండిపోవాలంతే. అది మీరు బట్టి కొడతారో ఏం కొడతారో ఎనఫ్, బట్ గుర్తుండాలి, ప్రాసెస్ గుర్తుండాలి, మైండ్లో కరెక్ట్గా గుర్తుండాలి. అప్పుడే మనం ఈజీగా మనం కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ కదా? ఓకే ఓకే రైట్. ఎస్ సార్. యా, రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. అది చేసేసేయండి. ఎవరైనా యాక్సెస్ తీసుకోకపోతే ఈరోజు తీసేసుకొని ఇన్స్టలేషన్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి, లేట్ చేయొద్దు. ఇంకా కాన్ఫిగరేషన్స్ వచ్చి బ్యాక్ ఎండ్లో పడ్డాయంటే లేట్ అవుతుంది, స్పీడ్ వైపు ఉంటుంది. ఓకే, స్లోగా కుదరదు. మీరు టైం అంతా కేటాయించుకోవాలి కాన్ఫిగరేషన్స్కు. ఓకే, ఒక 40 days 45 days. ఓకే, ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేసుకోండి. మీరు టైం కేటాయించుకోవాలి. మీ వర్క్స్ ఏమైనా ఉండొచ్చు. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటారంటే కంపల్సరీగా టైం కేటాయించుకోవాలి, ముందే చెప్తున్నాను. ఓకే, డన్. ఓకే గైస్.